యుద్ధరంగంలో ముందుకు సాగిన శ్రీరాముడు, వీరోచితంగా రామ లవకుశుల ధర్మ సంగ్రామం. సోదరుల ఓటమితో రాముని అంతర్మదనం ఏమిటి? భీకరంగా సాగిన యుద్ధంలో గెలుపెవరిది? లవకుశులదా, రామునిదా? యుద్ధంలో శర పరంపరలే కాదు, వాడి వేడిగా సాగే విమర్శనాస్త్రాలు, మాటల తూటాలతో సాగే అనగనగాలోని నేటి కథనమే యుద్ధరంగంలో ముందుకు సాగిన శ్రీరాముడు, వీరోచితంగా రామ లవకుశుల ధర్మ సంగ్రామం. అనగనగా అది త్రేతాయుగం. వాల్మీకి రామాయణం ప్రకారం రాముడు అశ్వమేధ యాగాన్ని చేపడతాడు. శ్రీరాముడి అశ్వమేధ యాగానికి లవకుశులు అడ్డు తగులుతారు, అశ్వాన్ని బంధిస్తారు. రామ సోదరులైన శత్రుఘ్న భరత లక్ష్మణుల్ని ఓడిస్తారు. వార్తాహరుల ద్వారా రాముడికి ఈ విషయం తెలుస్తుంది. దీంతో రాముడు నిశ్చేష్టుడైపోతాడు. అసలే సీతా వియోగంతో కృంగిపోతున్న రాముడికి సోదరుల పరాజయం మరింత కృంగదీస్తుంది. యాగం పూర్తి చేయడానికి తానే స్వయంగా యుద్ధభూమికి వెళ్ళక తప్పదని నిర్ణయించుకుంటాడు. స్వయంగా వారిని ఎదుర్కొనేందుకు యాత్రగా తరలి వస్తాడు శ్రీరాముడు. ఇది ఇప్పటి వరకు జరిగిన కథనం. ఇక ముందుకు సాగుదాం రండి. వార్తాహరుడు వేగంగా రాముని వద్దకు వచ్చి, ప్రభు ప్రభు, ధైర్య సాహసాల ప్రతిరూపుడైన లక్ష్మణుడే ఈ యుద్ధంలో లవకుశల వీరత్వానికి మూర్ఛిల్లిపోయాడు. ఆయన కిరీటమే నేల కొరిగిపోయింది అనగానే రాముడు ఆవేదనతో, అయ్యో, నా సోదరుడు ఒక్కొక్కరు పరాజయం పొందుతున్నారు. సీతావియోగంతో నా హృదయం దహనమైపోతూ ఉంటే ఇప్పుడు భరతుడు, శత్రుఘ్నుడు, లక్ష్మణుడు కూడా వరుసగా పడిపోవడం చూడలేనిది. ఇది యాదృచ్ఛికం కాదు, దివ్య బలమేదో సాగుతున్నట్లుగా అనిపిస్తోంది. అవును రఘునందన, యజ్ఞం నిలిచిపోతోంది. యాగాశ్వం దూరంగా నిలిచిపోయింది. ధర్మరక్షకుడైన నువ్వే ఇక ముందుకు వెళ్ళక తప్పదు. నీతో తప్ప ఈ యుద్ధం ఆగదు. అవును, ఇంతవరకు సోదరుల ద్వారా సాగించాను, కానీ ఇప్పుడు ధర్మయుద్ధానికి స్వయంగా నేనే అడుగిడతాను. నా శౌర్యమే కాదు, రఘువంశ కీర్తికి కూడా ఇది సవాలు. ఆ ఇద్దరు బాలలు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? దివ్యాస్త్రాలలో ఇంత ప్రావీణ్యం వారు ఎలా సాధించారు? ఇవన్నీ తెలుసుకోవాలి. ఇలా రాముడు ఆ క్షణంలో తన దివ్యరథాన్ని ఆహ్వానిస్తాడు. మునుల ఆశీర్వాదాలతో, పతాకాలతో, శంఖనాదాలతో రామసేన మరోసారి ఉత్సాహంతో వాల్మీకి ఆశ్రమం వైపు సాగుతుంది. రాముని రథం యుద్ధరంగంలోకి ప్రవేశిస్తుంది. లవకుశులు రథాన్ని చూచి పరస్పరం, అన్నా చూడు, ఆ రథంలో వీరుడిలా కనిపిస్తున్నాడు. ధర్మ తేజస్సు ఆయన ముఖంలో కనిపిస్తోంది. వీరత్వం ఆవహించిన ఈ మహానుభావుడు ఎవరో తెలుసుకోవాలి. అవును లవా, ఆ రథారోహి సాధారణ యోధుడు కాదు. అతని నడకలో రాజసం, ముఖంలో గాంభీర్యం కనబడుతున్నాయి. మనతో ఇప్పటి వరకు పోరాడిన వారితో పోలిస్తే ఆ దివ్యత్వం ఇతనిలో ప్రస్ఫుటమవుతోంది. అన్నా, ఎవరైనా సరే యుద్ధరంగంలోకి అడుగు పెట్టినవాడే క్షత్రియుడు. మనం సీతపుత్రులం. సత్యబలంతో నిలబడదాం. ఎదురుగా ఎవరున్నా సరే భయపడకూడదన్నా. రాముని రథం చేరగానే భూమి కంపిస్తుంది. వానరులందరూ హర్షధ్వానాలతో జై శ్రీరామ్ అని గర్జిస్తారు. రాముని కళ్లల్లో ఆగ్రహం కన్నా విచారం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సీతావియోగంతో బరువైన హృదయం ఇప్పుడు సోదరుల పరాజయంతో మరింత కృంగిపోతున్న సమయం. అయినప్పటికీ ధర్మయుద్ధానికి సిద్ధమై ధనుస్సును సిద్ధం చేసుకుంటాడు రాముడు. రాముడు ధనుర్ధారి అయి వాల్మీకి మహర్షి ఆశ్రమ సమీపానికి వచ్చాడు. ఎదురుగా లలిత పల్లవ కోమల శరీరాలతో, దివ్య తేజస్సుతో మునువేషధారులైన బాలకులను చూస్తాడు. ఏమి ఆ దివ్య మంగళ స్వరూపం అని అనుకుంటూ లవకుశులు శ్రీరాముణ్ణి చూస్తారు. శ్రీరామ దర్శనం కలిగినందులకు ఆనందిస్తారు. శ్రీరాముడు రథం దిగి, ముని బాలకులారా, మీరు ఎవరు? మీ తల్లిదండ్రులెవరు? ఎక్కడి నుండి వచ్చారు? నా సోదరులను ఓడించేంత బలం ఎలా సాధించారు? మీ యుద్ధ నైపుణ్యం ఆకాశాన్ని తాకుతోంది, కానీ ధర్మానికి విరోధంగా ఎందుకు నిలబడ్డారు మీరు? రామచంద్ర, మీరు వచ్చిన పని పూర్తి చేసుకు వెళ్ళండి. అంతేకాని మా తల్లిదండ్రులతో మీకు పని లేదు. మా తల్లి అరణ్యంలో జీవిస్తోంది. మా తల్లి వీరమాత. ఆ విషయం తెలిపేందుకే ఈ అశ్వాన్ని బంధించాం. ముక్కు పచ్చలారని చిన్నారుడు. పెద్దలతో మాటలాడే పద్ధతి ఇదేనా? మా మాత ఆశీస్సులున్నంత వరకు మాకు ఎటువంటి అపజయం లేదు. రామ లవకుశల మధ్య జరుగుతున్న సంభాషణను విన్న హనుమంతుడు, బాలకులారా, మహానుభావుడైన రాముడి వరకు ఎందుకు? మీతో యుద్ధం చేయడానికి ఇదిగో నేను సిద్ధం
రండి కాచుకోండి అనగానే, యుద్ధమంటూ చేస్తే లోకైక వీరునితోనే చెయ్యాలి కాని నీలాంటి కుప్పిగంతులు వేసే కోతితో కాదు అనగా ఆగ్రహోదగ్రుడవుతాడు ఆంజనేయుడు. శ్రీరాముడు వారిరువురిని శాంతింపజేస్తాడు. ఇది యుద్ధరంగంలో ముందుకు సాగిన శ్రీరాముడు వీరోచితంగా రామ లవకుశుల ధర్మ సంగ్రామం. ఆ తరువాత ఏం జరిగింది? తరువాయి భాగం రేపటి అనగనగలో వీక్షిద్దాం. ఈ ఘట్టం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే: రాముడు లవకుశుల మధ్య సాగే యుద్ధం కేవలం ఆయుధ ఘర్షణ కాదని, ధర్మ బలం సత్యబలం మధ్య పరీక్షేనని, అలాగే ఎంతటి సంఘర్షణైనా సంభాషణతో గౌరవంతో పరిష్కరించుకోవాలని. రామాయణం కేవలం ఒక ఇతిహాసం కాదు, మన హృదయాల్లో మార్గదర్శిగా వెలిగే ధర్మ దీపం. ఈరోజు మన వే2 న్యూస్ కథా పయనంలో ఇప్పటి ఈ చిరు విరామం రేపటి ధర్మ వెలుగు ప్రారంభానికి మరో శ్రీకారం.